గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న సుదర్శన్తో కలిపి ఇవాళ తెలంగాణ జాతి పిత 100% అర్హమైనటువంటి పేరే అది. ఆయనకి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. తన జీవితము మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషుడు. ఆయన చనిపోయినటువంటి రోజు. ఆయనకు క్యూ న్యూస్ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఆయన ఆశయ సాధన కోసం క్యూ న్యూస్ ఎల్లప్పుడూ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగబోతూ ఉంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ, ఆ తర్వాత మరికొన్ని అంశాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రారంభం కాబోతోంది మంత్రిమండలి సమావేశం. ఇక దాంతోపాటు ఇటు కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మొదటి వ్యక్తిగా అంటే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ పొందినటువంటి మొదటి వ్యక్తిగా కేజ్రీవాల్ను చూడొచ్చు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు. లోక్సభ ఎన్నికలలో కొద్దిగా మధ్యంతర బెయిల్ లభించిన తర్వాత మళ్ళీ ఆయన జైల్లో లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ ఆయనకు మంజూరు చేసింది. మరి అసలైనటువంటి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైన తర్వాత కవితకు కూడా బెయిల్ మంజూరు అవుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠనైతే కొనసాగుతూ ఉంది. మరిగా అసలు వ్యక్తికే బెయిల్ మంజూరైన తర్వాత కవిత ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. సో బహుశా వచ్చే అవకాశం ఉంటుంది. కవిత బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈడీ సిబిఐ వాదనలు కోర్టు అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక అంతకు మిక్కిలైతే ఏం లేదు. అదొకటే జరుగుతూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అంటే మనకు గుర్తొచ్చేది రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే అరే కరోనీళ్ళు అని ఏదో మందు తయారు చేస్తే సుప్రీంకోర్టు తిడితే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అది యోగా దినోత్సవం. జోహార్ తెలంగాణ జాతిపిత. తెలంగాణమే తన ఊపిరిగా, తెలంగాణే జెండా ఎజెండాగా 3 కోట్ల గొంతుకలను ఏకం చేసి స్వరాష్ట్రం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరు చేసిన తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇవాళ సార్ వర్ధంతి. అందరు ఒక్కసారి సార్ను స్మరించుకోండి. తన జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఒకే ఒక్క మహాపురుషుడు, గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. జయశంకర్ సార్ను గతంలో కేసీఆర్ అసలు పట్టించుకోలేదు. ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు నివాళులు అర్పించబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి. ఒడవని ముచ్చట తెలంగాణ కోసం ఒడవని ముచ్చట. ఆ ఒడవని ముచ్చట పుస్తకం ఒకటి ఉంటది. ఆ వెంకటేశం కొంపెల్లి వెంకట రాసిండు. ఒడవని అదే కదా, అంటే ఆయనదే పుస్తకం. కొంపల్లి వెంకట రాసినటువంటి ఒడవని ముచ్చట పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకంలో ఆయన అనుభవాలు, ఆయన పోరాటాలు, ఆయన జీవిత చరిత్ర మొత్తం ఉంటది జయశంకర్ సార్. నిజంగా చెప్పాలంటే అసలు తెలంగాణ ఈ టిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చెప్తుండే కేసీఆర్ జాతిపిత కాదు, ఒరిజినల్ జాతిపిత ఈయన. వాస్తవం. ఆయన లేకపోతే అసలు యాక్చువల్ గా వాదమే లేదు. వాదాన్ని బతికించుకుంటూ వచ్చిండు సిద్ధాంతకర్త ఆయన. రైట్ గా 60 బొగ్గు బ్లాక్లకు ఇయాల వేలం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని, ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ఈసారి వేలంపాటలో పాల్గొననున్న సింగరేణి. నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 60 కోల్ బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. వేలం వేయనున్న బొగ్గు బ్లాక్ల వివరాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ వాటిలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం శ్రావణపల్లి ఓసీపీ బొగ్గు గని కూడా ఉందట. ఇవాళ 60 బొగ్గు బ్లాకులను వేలం వేయబోతా ఉన్నారట. అయితే వాస్తవానికి తెలంగాణలో ముఖ్యంగా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి అనేక కుటుంబాలు, కార్మికులు బ్రతికిరు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలానికి తెరలేపింది. అయితే గతంలో కూడా 2 బొగ్గు గనులను వేలానికి వేసిరు. వేలానికి వేస్తే సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ ఈసారి ఆ వేలం పాటలో సింగరేణిని కూడా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి కూడా వేలం పాటలోకి దిగుతా ఉంది. ఆ బొగ్గు గనులు దక్కించుకోవడానికి సింగరేణి స్వతగా సింగరేణి తరఫున ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 60 కోల్ బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించబోతా ఉన్నారు. ఇలా బొగ్గు గనుల వేలానికి సంబంధించి వాస్తవానికి బొగ్గు గనులు ఒక అపూర్వమైనటువంటి సంపద. మనం బొగ్గు గనులు అంటే సింగరేణి అనుకుంటాం. యాక్చువల్గా ఏం జరిగిందట అంటే ఈ బొగ్గుకు సంబంధించి అసలు ఎట్లా బయటపడ్డది ఇది అని అంటే సింగరేణి అనేటువంటి ఒక గ్రామం దగ్గర సింగరేణి అనేటువంటి ఒక గ్రామం దగ్గర ఎవరో ఇట్లా పొయ్యిరాలు పెట్టి వంటనో ఏదో చేసుకుంటా ఉంటే పొయ్యిరాయి మండుతుందట. ఈ పొయ్యిరాయి ఏందని చూస్తే ఈ బొగ్గట అది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళంతా వచ్చి సర్వేలు నిర్వహించి ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి గుర్తించి అక్కడ ఆ సింగరేణి అనేటువంటి గ్రామం దగ్గర తువ్వకాలు ప్రారంభిస్తే ఆ సింగరేణి అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆ మంచిర్యాల దగ్గర నుంచి కొత్తగూడెం దాకా ఇప్పుడు సింగరేణి అంటారు దాన్ని. సో సింగరేణి అనేటువంటిది ఒక చిన్న విలేజ్, అక్కడ జరిగినటువంటి కథ ఇది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ నేను తెలుసుకుంటే తెలిసినటువంటి ముచ్చట. అయితే గతంలో మహావృక్షాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు అటువంటివి ఉంటే బొగ్గు తయారయ్యేది అట్లనే. బొగ్గు ఎప్పుడైనా భూకంపాలు వచ్చో లేకపోతే ప్రళయాలు వచ్చో భారీ వృక్షాలు అన్ని పోయి భూమిలో పడిపోయిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు అది కోయలుగా బొగ్గుగా మారుతుంది. ఆ మారినటువంటి బొగ్గే ఇది అని చెప్పి తెలుస్తాం. ఇక సింగరేణిపై కుట్ర, గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు. నాడు వేలంలో సంస్థలు ఎందుకు పాల్గొననీయలే. అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమాకు సత్తుపల్లి బ్లాక్ అప్పచెప్పిండు. ఈ అరబిందో ప్రతిమ ఇవి ఎవరి గతంలో 2 బొగ్గు గనులు వేలం వేసారు కదా. ఈ 2 బొగ్గు గనులు ఎవరికి పోయినాయి అంటే ప్రతిమా ఎవరు? ప్రతిమా శ్రీనివాసరావు, బోయినపల్లి వినోదరావు ఉండు కదా వాళ్ళ సోదరుడు. ఇంకొకటి అరబిందో అంటే కవితతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికినటువంటి అరబిందో ఫార్మా ఉన్నాడు కదా శరత్ చంద్ర రెడ్డి, వీళ్ళకి దక్కినాయి అన్నట్టు. ఈ కేసీఆర్ బొగ్గు గనులను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానీ అని మీదికి డంబాచారం కొట్టిండు. 2 బొగ్గు గనులు తీసుకుపోయి వాళ్ళ అనుయాయులకు అప్పచెప్పిండు. ఇప్పుడు దీనికి భిన్నంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణే వేలంపాటలో పాల్గొనేటట్టు సింగరేణే మిగతా వాళ్ళలాగా దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇక ప్రతిభకు సత్తుపల్లి బ్లాక్ అప్పచెప్పిండు. 10 ఏళ్లలో సింగరేణిని నాశనం చేసిండు. కుట్రలను నిరూపించేందుకు రెడీ. కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి. గోదావరి తీరంలోని గన్లన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధాని కలుస్తాం. అఖిలపక్షంతో మోడీ దగ్గరకు వెళ్తామని వెల్లడి. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా, కేంద్రానికి 49% వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకి అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉన్నా గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైనీ బ్లాక్ తరహాలోనే రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. రైట్గా బొగ్గు గనులు సింగరేణి సంస్థకు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టారని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న అరబిందో కంపెనీకి చెందిన ఆరో మైనింగ్ కు కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రతిమా గ్రూప్ కు చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ కు సత్తుపల్లి 3వ బ్లాక్ దక్కేలా నాడు కేసీఆర్ పరోక్షంగా సహకరించాడు. కేంద్రం నిర్వహించిన వేలంపాటల్లో సింగరేణి పాల్గొనకుండా చేసిండని చెప్పి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆడినటువంటి డ్రామా తోటి ఆ 2 బ్లాకులు పోయినాయి. ఇవాళ మళ్ళా ఈ వేలానికి రావడానికి కూడా కేసీఆర్ కారకుడు. ఈ ప్రతిమా కంపెనీ తర్వాత ఇక్కడ ఏది దీంట్లో కూడా ఉన్నది, కాళేశ్వరంలో కూడా ఉన్నది, మళ్ళా కాళేశ్వరంలో కూడా ఉంది. సింగరేణికే అప్పగించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. సింగరేణి ప్రైవేటు కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నదని కేటీఆర్ అంటా ఉండి చూడు ఈ మాటలు. బీఆర్ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్. బీఆర్ఎస్ 16 ఇస్తే ఈ పరిస్థితి ఇప్పుడు 38 మంది 39 మందిని ఎమ్మెల్యేలను ఇచ్చారు కదా. మరి మీ నాయన అసెంబ్లీకి పోవడం ఎందుకు? సింగరేణిని ప్రైవేటు కట్టబెట్టేందుకేనట. అసలు ప్రైవేటు కట్టబెట్టినటువంటి దొంగల ముఠానే వీళ్ళు. ఈ ప్రతిమాకు అరబిందో కట్టబెట్టిందే వీళ్ళయ్యా. ఇలా మళ్ళా నంగనాచి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ప్రైవేట్ కథ స్టార్ట్ చేసిందే వీళ్ళకు. అసలు ప్రైవేటు పరం సింగరేణి అనేటువంటి అంశాన్ని తీసుకుపోయిందే కేసీఆర్ కుటుంబం. దీనికి సింగరేణికి ఫస్ట్ ఒక పంజా వీళ్ళిద్దరిని చుట్టాలే కదా. ఈ అరబిందో ప్రతిమ నీ చుట్టాలే కదా కేటీ రామారావు. ఫస్ట్ ఈ 2 బ్లాక్లను సింగరేణికి అప్పగించమని, ఫస్ట్ ఈ 2 బ్లాక్లను తీసుకొచ్చి సింగరేణికి అప్పగించమని చెప్పు.
సింగరేణి కార్మికులకు గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి రామని ఆమె పేరేం కవిత కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవిత ఆమె. వీళ్ళు సింగరేణి వాళ్ళ గురించి వీళ్ళు సింగరేణి గురించి మాట్లాడతారు. వీళ్ళు ఏడ పాదం పెడితే ఆడ నాశనమేనా. దీనికి ఒకటి పోల్ ఏది అంటే సింగరేణి బ్లాక్ అంటే ఓకే ఉంది ఒకటి ఉందా భరత్ పోల్ పోల్ దేని మీద ఉందా ఉంది నాశనం చేసి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా మాటలు కూడా చూస్తే నిజంగానే అనుకుంటారు, నిజంగా అనుకోవాలని. అంతే కదా. ప్రైవేటు కట్టబెట్టేందుకే అంటుండు, కట్టబెట్టిందో వాడు ఏలంగా కట్టబెట్టిండు. బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ సరైనదేనా? రాష్ట్ర ప్రభుత్వనా? రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ఇది పెట్టుడు కంటే సింపుల్గా సింగరేణి నాశనం చేసింది ఎవరు? అంతే సింపుల్ గా దాని మీద సింగరేణిని నాశనం చేసింది ఎవరు? పబ్లిక్ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. ఉద్యోగాలను పోస్టింగ్ పెంచాలి, కొంచెం టైం ఇవ్వాలంటున్నారు. గౌరవ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం పైన ఇవాళ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళన్న రోజు మార్నింగ్ న్యూస్ కి రావాలి. వస్తా ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వాళ్ళ సత్యమని చనిపోవడం జరిగింది. అన్నా బతుకమ్మ ముఖం చూడక చాలా దినాలు అయితా ఉంది. బతుకమ్మ కడిగిన ముత్యములు వస్తుంది కొద్దిసేపు అయిపోయాక. రైట్, పోలింగ్ లో పాల్గొనండి బాస్. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేయండి, పోలింగ్ లో పాల్గొనండి ఫస్ట్. రైట్, అంటే ఇప్పుడు 8, వచ్చే ఎన్నికల్లో 88. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం. కిషన్ రెడ్డి. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం బండి సంజయ్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినట. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతున్న బీజేపీ లీడర్లు, కార్యకర్తలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా నియమించబడ్డటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎక్కువగా స్కూల్స్ తీసుకురండి, విద్యా వైద్యం కోసం నిధులు తీసుకురండి, సో కేంద్ర ప్రభుత్వం నుంచి మాక్సిమం తీసుకురావాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇక భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ కాకపోతే ఏమన్నా మార్చుకోరు, కానీ బడులు ఆ తర్వాత హాస్పిటల్ మాత్రం ఖచ్చితంగా మారాలి. దానికోసం మీ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందాలి. అవసరం. ఇక అల్ఫా హోటల్లో పాడైన మటన్ చికెన్ అట. సికింద్రాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ లో అల్ఫా హోటల్లో పాడైపోయిన మటన్ తో బిర్యానీ చేస్తున్నట్లు గుర్తించినట్టు. పాడైపోయిన మటన్ తోటి బిర్యానీలు చేస్తా ఉన్నట్టు చాలా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా వెలుగులోకి వస్తా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని రకాల దాడులు చేసినప్పటికీ ఇవన్నీ బయటపడుతూనే ఉన్నాయి. దీనిపైన ఒక కఠిన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కల్తీసారా ఘటనలో 37కు పెరిగిన మృతుల సంఖ్య. తమిళనాడు కల్తీసారా ఘటనలో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. దాదాపు 55 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనలో పోలీసులు 3 అరెస్ట్ చేసినట. కల్తీసారా తోటి 37 మంది ఎక్కడ మన సేలం, ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి కల్తీ
ఇది సారాయి తాగినటువంటి ఘటనలో 37 మంది చనిపోయారట, చాలా మంది ఆసుపత్రి పాలైపోయారు. అయితే అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయినప్పుడు వాళ్ళు అన్నారంట కల్తీ సారా దాకా చచ్చిపోయినారు అటు ఇట్లా అంటే, వాళ్ళ అధికారులు ఉంటారు కదా, అధికారులు ఉంటారు కల్తీ సారా కాదు ఏం కాదు మంచిగానే అట్లేం లేదు వాళ్ళకి ఏదో జరిగి చచ్చిపోయినా అన్నారంట. అంటే ఏమైంది, ఈ ఇద్దరు చచ్చిపోయిన తర్వాత సావుకు వస్తారు కదా, ఆ సావుకు వచ్చిన వాళ్ళు ఆ కల్తీ సారా దుకాణం ఉంటుంది కదా, ఆ దుకాణంలో తెచ్చుకొని 200 మంది తాగిరు. ఇప్పుడు 55 మంది సీరియస్ ఉన్నారు. తర్వాత ఒక 55 మందికి కళ్ళు మొత్తం కూడా కళ్ళు కోల్పోయినరు. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. అలా తీసుకొని లోపల దొంగలు. సూపర్ 8 లో ఇండియా బోని. T20 వరల్డ్ కప్ లో టీమిండియా లీగ్ దశ వరుస విజయాలను సూపర్ 8 లోను కంటిన్యూ చేస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో 47 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ కు చెక్ పెట్టిందంటూ సూపర్ 8 లో బోని కొట్టింది టీమిండియా. ఇందులో సూపర్ 8 లో టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. నీట్ పై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, వారితో రాజకీయాలు వద్దు. కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినాయి. బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. క్వాలిఫై స్టూడెంట్స్ పై ప్రభావం ఉండదు. పేపర్ లీకు ఎన్టీఏ ఇన్స్టిట్యూషన్ వైఫల్యమని కామెంట్ చేస్తా ఉన్నారు. ఇక నీట్ పై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని అంటుండు. అసలు తప్పు చేసిందే మీ ప్రభుత్వము. పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా వాళ్ళు బయట పెట్టేదాకా కూడా మనకు సోయలేదు. 32 లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ కొన్నామని చెప్తున్నారు వాళ్ళు క్లియర్ గా. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేయిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితం అని అన్నారు. క్వాలిఫై అయిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని భరోసా ఇచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు కేసు వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. పేపర్ లీక్ చేసి లక్షలాది మంది స్టూడెంట్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వారిని వదిలేది లేదన్నారు. హై లెవెల్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారంటూ ఒక అబ్బాయి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇదిగో మా దగ్గర ఉన్న పేపర్ ఇదే, మాకు పేపర్ కంటే ముందు రోజు మా మామ తెచ్చిచ్చిందని మీడియాలో బయట పెట్టేదాకా కూడా కేంద్ర నిఘా సంస్థలు వీళ్ళు చెప్తున్నటువంటి ఎవరెవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళకు కూడా పాపం తెలియదు ఇంత కథ. పరీక్ష కంటే ముందు రోజే పేపర్ వచ్చింది. పేపర్ వచ్చిన తర్వాత ఆన్సర్లు బట్టి పెట్టించారు. బట్టి పెట్టించేసి ఒకటే సెంటర్లో 6గురికి ఎట్లా ర్యాంకులు వచ్చినాయిరా అంటే ఈ 6గురు కూడా అమ్మిండట వాళ్ళ మామ. ఈయన 30 లక్షల రూపాయలకు కొనండి, 40 లక్షల రూపాయలకు ఒక్కొక్కరికి అమ్మిండట. ఆయన అమ్మేసిన అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు పాపం ఆయన క్లియర్ గా. అదే కదా. కానీ ఇంకా కూడా ఎన్టీఏ రద్దు చేయాలంటే రద్దు చేయం, నీటిని రద్దు చేస్తా అంటే రద్దు చేయమని చెప్పి చెప్తా ఉంది. దీనివల్ల అబాస్పాలు అవుతారు. ఇప్పుడు దీనివల్ల ఇంకా రాద్దాతం చేసుకుంటే ఈ కార్యక్రమాలు ఈ లీకేజీ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసే అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం సత్యనాశనం అయిపోయింది. యుద్ధాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే? ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ, అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. పేపర్ లీకేజీపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని ప్రకటన. ఎగ్జామ్ కు ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్. రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్ కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. ఒక్కో పేపర్ 40 లక్షల వరకు వసూలు. 13 మంది అరెస్టు. ప్రధాన సూత్రధారిగా అమిత్ ఆనంద్. ఎగ్జామ్ కు ఒక్కరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. రాత్రి అంతా బట్టిర్రు, తెల్లారిపోయి ఎగ్జామ్ రాసిరు. బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. చూసుకో, పేపర్ లీకేజే కాలేదనేటువంటి మాట చెప్తాను. క్వశ్చన్ పేపర్ లీక్ కాదు, ఇప్పుడు ఆన్సర్ పేపర్ కూడా లీక్ అయినట్టే. 100కు 100 ఎట్లా అంటే బరాబర్ అక్కడ కీ ఉంటేనే వస్తుంది లెక్క. ఎట్లా వస్తుంది? నీట్ చాలా కష్టం. అంత ఈజీగా ఉండదు. యుద్ధాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతా ఉన్నాడు? పెద్ద యుద్ధాన్ని ఆపిన ప్రధాని మోడీ. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపిండు నరేంద్ర మోడీ గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండు నరేంద్ర మోడీ గారికి, పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోయింది అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. కేజ్రీవాల్ కు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన కోర్టు బెయిల్ నిరాకరించాలన్న ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన జడ్జి. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ను నిలిపివేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను కింగ్ పిన్ గా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన సానుకూల తీర్పు రాలేదు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. తర్వాత ఆయన జూన్ 2న మళ్లీ కోర్టు ముందు లొంగిపోయారు. తర్వాత తాజాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆయన ఆశ్రయిస్తే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రుణమాఫీనే ప్రధాన ఎజెండా. ఇవాళ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది.
బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై చర్చ, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై కూడా ఇవాళ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. విద్య, ఆ తర్వాత వ్యవసాయము, వైద్యము ఇవి ప్రధాన ఎజెండాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రుణమాఫీ పైన ప్రధాన ఈ రుణమాఫీ కూడా చెట్లు పుట్టలు ఇవిటి కాదు, బరాబర్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతున్నాడో ఆ రైతుకే దక్కేటట్టు చూడాలి. మనం కూడా కొంచెం ఈ ఉద్యోగాల పైన కూడా కొంచెం ఫోకస్ బాగుంటది. ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2 సంబంధించి కొంచెం గ్రూప్ 2 గానీ గ్రూప్ 3 గానీ సో గ్రూప్ 1 విషయంలో గానీ అన్నిట్లలో కొన్ని సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపించాల్సినటువంటి అవసరం కేబినెట్ లో. పోస్టులు పెంచాలని అంటున్నారు, డిమాండ్ ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం డేట్ కూడా పోస్ట్ పోన్ చేయాలని, డేట్ కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల కేసు నమోదు. 341 కోట్ల సివరేజీ ఎగ్గొట్టడంతో మధుసూదన్ రెడ్డిపై గతంలో కేసు, ఇవాళ కూడా తనిఖీలు కొనసాగించట. 341 కోట్ల రూపాయల సొమ్మెగ్గొట్టిండట. చూసుకో, కట్టాల్సిన పేదోడేవాడన్నా ఓ 100 రూపాయలు బకాయి ఉంటే వెనకట దర్వాజాలే గుంజుకపోదురు. 341 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండు. పన్ను ఎగ్గొట్టిన పైసలే ఇవి, పన్ను ఎగ్గొట్టిన పైసలు సంపాదించింది వేరే. మళ్ళీ ఈ గుట్టలు చెట్లు, ఏది మైనింగ్ చేసిన గుట్టలు చెట్లు పుట్టలు ఎవరి అంటే అవి పేదోళ్ళే, అంటే గంతే. క్యూన్యూస్ కు టీన్ టీమ్ కు 2,50,000 రూపాయలు పంపించిన ఆనాడు పంపిస్తే మనం 500 ఎక్కువ పెట్టి మళ్ళీ పంపించినాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నజర్ పెట్టింది. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇంకా ఇది కథ. ఇక మహిళా శక్తి క్యాంటీన్లు బ్రాండ్ గా మారాలి. ఈ కార్యక్రమానికి అధికారులే అంబాసిడర్లు. మంత్రి సీతక్క గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. బిజినెస్ మోడల్స్ గుర్తించాలని అధికారులకు సూచన. నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ఓపెనింగ్ చేయబోతా ఉన్నారు మంత్రివర్యులు సీతక్క. ఇవాళ సచివాలయంలో 2 మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయబోతా ఉన్నారు. అట్లాగే మహిళా క్యాంటీన్లు ఇంకా బిజినెస్ మోడల్స్ ను గుర్తించాలని చెప్పి అధికారులకు సూచించారు. ఇక మహిళా సంఘాలను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఇది. ఇక రిజర్వేషన్లు 65% కుదరదు. బీహార్లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతోందని వెల్లడి. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్న బీహార్ ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇప్పుడు 50% పరిమితి దాటొద్దు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ 50% పరిమితి అంటే ఎస్సీలకు 15%, 17% ఎస్సీలకు బాయ్. ఆ తర్వాత ఎస్టీలకు 9% బాయ్. మొత్తం ఎంత అవుతుంది? 26% అవుతుంది. 26%లో 24% బీసీలకు వస్తుంది. ఆ బీసీలో 4% ముస్లింలకు, అంటే మిగిలింది 20%. 160% మంది జనాభా ఉన్న వాళ్ళకేమో 20%. ఇంకా ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ ఎవరు మన ఈయనని చెప్పిండు, ఎవరు ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఏం పేరు, మన జగిత్యాల జీవన్ రెడ్డి గారు. ఆయన ఏమంటాడు చూడు. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ 10% రిజర్వేషన్. అక్కడ మేము 10% లేనప్పుడు మాకు గాతిరిగా రిజర్వేషన్ ఎందుకు అంటాడు. మేము 10% మంది లేము. అటువంటిప్పుడు ఇక జీవన్ రెడ్డి గారు ఉన్నట్టు మాట్లాడతారు. ఆయన ఇది ఓపెన్ చేయి. ఇప్పుడు ఇది 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 చర్చ జరగాల్సినటువంటిది. ఇక బీసీలు 60% ఉంటే 25% రిజర్వేషన్ ఏనా అని చెప్పి జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. మా సామాజిక వర్గాలు కేవలం 10% కూడా లేవు, మాకేమో 10కి 10% రిజర్వేషన్ ఇచ్చిరు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటే. ఎవరు? జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట.
రిజర్వేషన్ ఉందన్న 20 మంది మంత్రుల్లో బీసీలు ముగ్గురే ఉన్నారని ఓబీసీ సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 20 మంది మంత్రుల్లో బీసీలు ముగ్గురే ఉన్నారని, మిగతా వాళ్ళు రెడ్డి వెలమదొరలే ఉన్నారన్నారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాదన్నారు. భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏదైతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామేమో అలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ అయితే తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పి అంటున్నాం. మేము ఉండేది 5%. మేము ఉన్నదేమో 5%, మాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలేమో 60% ఉన్నారు, వాళ్ళకేమో 20% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇది. రెడ్డిగా ఈ రిజర్వేషన్లు 65% కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరది, ఏం కథ? 5% ఉన్నటువంటి వాళ్ళకి 10% కుదిరినప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచే కాడ సుప్రీంకోర్టు నిబంధన ఎందుకు అడ్డుకొస్తా ఉంది? లేకపోతే పని చేయరి, ఎవరెంతో వాళ్ళకంతా, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇచ్చేసి కథం అయిపోతుంది. నన్ను బ్రతకనిస్తే నువ్వు బతికిపోతావు. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇస్తా ఉందట. మరి వార్నింగ్ ఎందుకంటే మొత్తం గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని. గట్టిగా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. 50% మించొద్దు సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటు పవర్ఫుల్ కదా, పార్లమెంటే పవర్ఫుల్ సుప్రీంకోర్టు కంటే. ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తే అది ఎంతసేపు అని? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినట్టుగా సో బీసీలకు కూడా 60% ఉన్నారు. మొన్న బీహార్లో కులగణన చేస్తే ఏమైంది? 50% అనుకుంటే 62% వెళ్ళింది. సో ఇది బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత 65% కుదరదన్న పాట్నా హైకోర్టు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచం, కులాల శాతం ప్రకారం కాదు. హైకోర్టులో రాష్ట్ర సర్కార్ వాదన, సుప్రీంను ఆశ్రయిస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి మాట. ఏదేం చెప్పినా కూడా సో బీసీలకు రిజర్వేషన్ పెంచే అంశంలో చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ న్యాయపరంగా వాళ్ళకు దక్కాల్సిందే అని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది న్యాయబద్ధమైన వాటా, ఆ వాటా దక్కాల్సిందేననేది బీసీ వర్గాల వాదన. రైట్గా చెంచు మహిళను వివస్త్రను చేసి కళ్ళు మర్మాంగాల్లో పచ్చికారం, కౌలుదారుల దుర్మార్గం, భూమిని కౌలుకిచ్చి వారి దగ్గరే పనికి వెళ్తున్న మహిళ భర్తతో గొడవపడి మరో గ్రామానికి, అక్కడి నుంచి తెచ్చి నిర్బంధించి చిత్రహింసలు, మర్మంగాలపై డీజిల్ అగ్గిపుల్ల గీసి చురకలు. నాగర్ కర్నూలులో ఘోరం, అదుపులోకి 4గురట. ఏం పైసా ఘోరం ఇది. మనిషిని మార్చిన రాక్షస ప్రేమ, అనుమతి లేకుండానే లింగ మార్పిడి, శస్త్రచికిత్స జరిపించిన ప్రియుడు, సహకరించిన వైద్యులు, తనకు తెలియకుండానే అమ్మాయిగా మారిన అబ్బాయి. యూపీలో దారుణం, మానవ అవయవ విక్రయ ముఠా కారణమన్న ఆరోపణలు. సున్నితంగా ఉండాల్సిన ప్రేమ ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇదే తరహాలో యూపీలోని ముజఫర్పూర్లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువకుడి మీద ప్రేమను పెంచుకున్న మరో యువకుడు సదరు యువకుడికి తెలియకుండానే లింగ మార్పిడి చేయించిందట. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇండోనేషియాలా ఇప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయ్యి పెళ్లే చేసుకుర్రు. 12 రోజులకు తెలిసింది పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు అబ్బాయినని. ఆ పరిస్థితి ఉండే ఆడ. మన దగ్గర కూడా కేసులు వచ్చినాయి. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. పురుషాంగ కణజాలంలో మైక్రో ప్లాస్టిక్స్ అంట. అంగస్తంభన సమస్య తలెత్తే ప్రమాదం ఉందంట. ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్లాస్టిక్ రేణువులు పోతున్నాయి. ఇప్పటికే గుండె, వీర్యం, వృషణాల్లో గుర్తింపు అంట. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అంటున్నారు. జాగ్రత్తగా ఉండరు. రైట్ గా నీట్ పేపర్ లీక్. బీహార్ లో ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి. నితీష్ అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం కుదిరిందట. ఇక ఈ పిల్లల భవిష్యత్తు చూడేందో. అరే ఏందన్నా పేపర్ డౌన్లోడ్ చేయలేమా? ఇది అయితే డైరెక్ట్ ఆప్షన్ పెట్టలేడు. ఒక్క నిమిషం నేను పంపుతా. 32 లక్షల రూపాయలకు ఒప్పందం కూర్చుకొని తీసుకున్నాడు పేపరు. తన మేనల్లుడు సహా 4 కోసం పేపర్ కొనుగోలు. మే 4నే ఆ 4 పాట్నాకు రప్పించి బస ఏర్పాట్లు చేసిరట. వారిలో 2 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిందట. ఇక పాట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజస్వి యాదవ్ పిఏ సహకారం అందించినది ఒక వార్త. చలో
అన్ని యాడ్స్ వస్తుంటాయి, అది చదవరాకుండా. నీట్ పేపర్ లీకు బీహార్లో ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి. నితీష్ అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం కుదిరింది. తన మేనల్లుడు సహా 4 కోసం పేపర్ కొనుగోలు. మే 4నే ఆ నలుగురికి పట్నాకు రప్పించి బస ఏర్పాట్లు. వారిలో 2 నుంచి 40 లక్షల చొప్పున వసూలు. పాట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజస్వి యాదవ్ పిఎస్ సహకారం అందించిందట. నీట్ పేపర్ లీక్ అయింది, అబ్బే నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పేపర్ లీక్ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు. మే 5న నీట్ పరీక్ష జరగగా దానికి ఒకరోజు ముందే అంటే మే 4వ తేదీనే ప్రశ్నపత్రం బీహార్లోని సికందర్ ప్రసాద్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి చేతికి చేరినట్టు రుజువైంది. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యాదవేందు నితీష్ కుమారు అమిత్ ఆనంద్ అనేటువంటి వ్యక్తులకు ఇచ్చిందట. వీళ్ళు మొత్తం పేపరే లీక్ కాలేదని కేంద్రం చెప్తుంటే ఇగోంద్రా బాబు లీక్ చేసింది మేమే అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడేమంటదిగా నీట్ రద్దుపై కేంద్రం ఎన్టీఏకి సుప్రీం నోటీసులు, కౌన్సిలింగ్ పై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి నో. ఇంకా విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిన సర్కార్ మోదీ సర్కార్ అని చెప్పి ఖర్గే ధ్వజమెత్తిండు. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్లు చెరబట్టాయని చెప్పి రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉంటే నీట్ అక్రమాలపై నేడు టీపీసీసీ ర్యాలీ నిర్వహించబోతా ఉంది గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు. ఇక డార్క్ వెబ్ లో యూజీసీ నెట్ ప్రశ్న పత్రాలు ఒక్కో పేపర్కు 5 లక్షల నుంచి 6 లక్షల ధర. టెలిగ్రామ్ లోను ప్రశ్నల చక్కర్లు, అందుకే రద్దు. ధర్మేంద్ర ప్రధాన్ సిబిఐతో దర్యాప్తు చేయిస్తున్నాం కేంద్ర విద్యాశాఖ అధికారి చెప్తా ఉన్నారు. అసలు దొంగలు బయటకు వచ్చేదాకా మేమే చేసినామని చెప్పేదాకా తప్పే జరగలేదని చెప్తిరి. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు, మద్యం కేసులో ఢిల్లీ కోర్టు మంజూరు. దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు, పిలిచినప్పుడు కోర్టుకు రావాలి. పలు షరతులు పెట్టిన న్యాయస్థానం నేడు జైలు నుంచి ఆఫ్ చీప్ విడుదల. సత్యమేవ జయతే ఢిల్లీ మంత్రి అతీషి. ఇక బొగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా ఉందంట. హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ వేలం జరుగుతుంది. పోటీ పడొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోటీ పడొద్దని. అచ్చా, వేలం వేస్తే ఊరుకోం, అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళ్తాం. సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలి. బీజేపీ బీఆర్ఎస్ లు చేసిన చట్టమే శాపంగా మారిందని చెప్పి బట్టి తుమ్మలు అంటా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలు సింగరేణిని కథం చేస్తాయా? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపారు, తెలంగాణలో మాత్రం వేలమా? బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని చెప్పేసి కేటీఆర్ మళ్ళా ఈ మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా ఇక టమాటా కిలో 100 రూపాయలు, ఉల్లిగడ్డ 100కు 2.5 కిలోలు, బీరకాయ క్యాప్సికం 80 రూపాయలు, పచ్చిమిర్చి ప్రియమే. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి. కొత్త పంట వచ్చే జూలై చివరి దాకా ధారాగతం తప్పదు. టిఫిన్ మీల్స్ రేట్లపై ప్రభావం, ధరలు పెంచుతున్న హోటల్ అంటూ టమాటా 100 రూపాయలకు కిలో అయిందట. ఉల్లిగడ్డ 100 రూపాయలకు 2.5 కిలోలు ఇస్తా ఉన్నారట. ఒకప్పుడు టమాటా ఇట్లా వారబోసిపోయేది, 7 కాడ రూపాయి కిలో ఆటన కిలో అంటే తెంపిన పైసలు కూడా వస్తలేవని పాడబోసిపోయేది. ఇక విమానం ఇంజన్లో సమస్య, గాలిలోనే 3 గంటలు. శంషాబాద్ కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య. టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే ఇక 3 గంటలకు పైనే గాల్లో చక్కర్లు. శంషాబాద్ విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ అయిందట. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ముప్పు తప్పింది. అధికారులు ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:45 నుంచి 138 మంది ప్రయాణికులతో మలేషియా MH199 విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిందట. ఏదో సమస్య, సాంకేతిక సమస్య వచ్చి 3 గంటలు గాలిలో తిరిగింది. అవును, మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం. రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలిపే లక్ష్యం. కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులకు సన్మానం. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పి బండి సంజయ్. ఇక ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు. సీఎం సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం. ఆయన్ను చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తా ఉన్నాడు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు చేరే అవకాశమే లేదని మాకున్నటువంటి సమాచారం. ఇక చొప్పదండ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య. అల్వాల్లోని ఇంట్లో ఉరేసుకుని రూపాదేవి ఆర్థిక ఇబ్బందులే కారణం అని చెప్పేసి అంటున్నారు. మరి ఏదో ఈ ఆర్థిక ఇబ్బందులు ఏందో. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు చుక్కెదురు. కోర్టు ఛార్జ్షీట్ తిరస్కరణ, నిందితుల బెయిల్ పిటిషన్ల డిస్మిస్ అట. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు చుక్కెదురైందట. కోర్టు ఛార్జ్షీట్ ను తిరస్కరించిందట. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. మొత్తం 8 చోట్ల ఒకేసారి తనిఖీలు. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం. ఇక క్రషర్లు, మైనింగ్ లో అక్రమార్జనపై ఫోకస్ పెట్టిందట. రైట్, NH161AA ప్రాంతీయ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి నంబరు. ప్రస్తుతానికి పనులకే ఇదే ఖరారు కావచ్చు కూడా.
పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. ఇక పార్ట్ టైం బీటెక్ జేఎన్టీయూ పచ్చడేంద్ర వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు. 3 కోర్సులు 90 సీట్లకు అనుమతి అట. 39కి కల్తీసార మృతులు. తమిళనాడులో పెరిగిన మరణాల సంఖ్య, మృతుల్లో 5 మహిళలు, 24 మంది పరిస్థితి విషమం. ఎటు చూసినా వేదనే. 33 మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందట కల్తీసార కారణంగా. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణ ఇది శనార్థి చూసే కంటే ముందు ఒకసారి పోల్ చూద్దాం. రైట్, ఇక సింగరేణిని నాశనం చేసింది ఎవరు? సింగరేణిని నాశనం చేసింది కేసీఆర్ అని 189% అని చెప్తా ఉన్నారు. దాదాపు 4,500 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. పాలన వికేంద్రీకరణ శనార్థి తెలంగాణ. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృత పాలన. కేసీఆర్ కేటీఆర్ కేంద్రంగానే కార్యక్రమాలు గతంలో ఉండేటివి. డమ్మీలుగా అప్పుడు మంత్రులు ఉంటుండే. అధికారాలన్నీ అయ్యా కొడుకుల వద్దే. కాంగ్రెస్ హయాంలో మంత్రులకు పెద్దపీట. స్వేచ్ఛగా పనులు చేసుకునే అవకాశం. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ హామీలు ఇస్తున్న మంత్రులు. నిధుల విడుదలలో భేదం చూపని బట్టి రేవంత్. సార్, బీఆర్ఎస్ హయాంలో పాలనంతా కేసీఆర్ కుటుంబం దగ్గరే కేంద్రీకృతమైంది. అధికారాన్ని అంతా అయ్యా కొడుకులే చలాయించారు. కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే పని అయ్యేది, లేకపోతే లేదు. మంత్రుల హామీలకు విలువ లేక డమ్మీలుగా మిగిలారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి డిఫరెంట్ పాలన జరుగుతోంది. మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చిన రేవంత్ వారి హామీలను అమలు చేయడానికి కృషి చేస్తూ పాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ ఇష్టారీతిన పాలన చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించినప్పటికీ వాటికి నిధులు విడుదల చేయకుండా, మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని డమ్మీలుగా చేశారు. మంత్రులు స్వచ్ఛందంగా వారి శాఖలపై సమీక్ష చేసేవారు కూడా కాదు. కేసీఆర్ కేటీఆర్లు హామీ ఇస్తేనే ఏ పని అయినా అయ్యేది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పని శాంక్షన్ కావాలన్నా, నిధులు రిలీజ్ కావాలన్నా సంబంధిత మంత్రులను అడిగే పరిస్థితి లేదు. కేటీఆర్ను డైరెక్ట్ గా కలిసి పలానా పనికి నిధులు రావాలని, పలానా పనిని శాంక్షన్ చేయండి అని అడగాల్సిన పరిస్థితి ఉండేది. వారిద్దరి కేంద్రంగానే పాలనంతా అప్పట్లో నడిచేది. ఇప్పుడు ఏ శాఖకు ఏ హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కృషి చేస్తా ఉన్నారు. కేజ్రీవాల్ కు బెయిల్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కు ఊరట లభించింది. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మహిళా శక్తి ఒక బ్రాండ్. ప్రజాపాలనలో మహిళా సాధికార పెద్దపీట. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళా శక్తి కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష. ఇవాళ 2 మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించబోతా ఉంది. ఇక బీఆర్ఎస్ లో ఈడీ కలకలం. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇక బినామీల పేరుతో మైనింగ్ చేస్తున్నట్లు గుర్తింపు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వకం. 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనియరేజ్ చెల్లింపు. కీలక పత్రాలు, ఖరీదైన కారు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో ఏమీ దొరకలేదని చెప్పేసి మైపాల్ రెడ్డి అంటున్నాడు. గట్టిగా నీట్ను రద్దు చేయాలి. లీకేజీ బాధ్యత మోడీదే. లీకేజీపై దర్యాప్తు జరగాల్సిందే. విద్యా వ్యవస్థను బీజేపీ మాతృ సంస్థ స్వాధీనం చేసుకుంది. వ్యవస్థల కబ్జా జాతి విద్రోహ చర్య. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక సిబిఐతో విచారణ జరిపించాలి. నీట్ పరీక్షల నిర్వహణలో మోడీ సర్కార్ విఫలం. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం విడ్డూరం. మంత్రి శ్రీధర్ బాబు. ఇక గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాధరణ. గ్రూప్ 2, 3 రాత పరీక్షలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలి. జీవో 46ను రద్దు చేయాలని చెప్పి నిన్న నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రైల్లో అగ్ని ప్రమాదం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. వాషింగ్ కు వెళ్లి ప్లాట్ఫామ్ పైకి వస్తున్న రైల్లో ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్ అయిందంట. పూర్తిగా కాలిపోయిన 2 బోగీలు. రైల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. రైట్గా కేసీఆర్ షాక్. 10 మంది గులాబీ ఎమ్మెల్సీల రహస్య భేటీ. కాంగ్రెస్ ఆపరేషన్ మండలి షురు. మండలి చైర్మన్, వైస్ చైర్మన్లు కూడా అస్తం గుటికి. పదవులు రెన్యువల్ గ్యారంటీతో చేరికలు జరుగుతూ ఉన్నాయట. ఇక కోల్వార్. సింగరేణిని ఖతం చేసేందుకు కుట్ర. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న బీజేపీ బీఆర్ఎస్. కోల్డ్ బ్లాకులు సింగరేణికి దక్కకుండా ప్లాన్. 40 గనుల్లో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక కొత్త బొగ్గు గనులను దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొత్త ప్రాజెక్టు తేవాల్సింది పోయి ఉన్న వాటినే అమ్ముతుర్రని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇక 65% రిజర్వేషన్లు రద్దు. బీహార్ సర్కార్కు షాక్. కులగణన తర్వాత 50 నుంచి 65% రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 75% చేరిక. కొన్ని వర్గాల అభ్యంతరం. హైకోర్టులో పిటిషన్. ఇంత స్థాయిలో రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చారట. రాజన్న. ఇక నేటి మాట చూసుకుంటే చూపుల చురకత్తులున్న నేతలిద్దరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్స్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నేత ఒకరు, ప్రశ్నల ప్రవాహంలో సునామీ సృష్టించిన నేత ఇంకొకరు. ఇప్పటి వరకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్నాళ్ళు జనం మధ్యలో ఉన్న వ్యక్తులే కొత్త రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అవమానాలను భరించి అక్రమ అరెస్టులు లెక్క చేయకుండా
వాళ్ళు నమ్ముకున్న జనం కోసం ఇప్పుడు జంగు సైరన్ ఊదుతున్నారు. ఇక ఇరువురి ఆలోచన విధానాలు సామాన్యులకు దగ్గరగా బడుగు బలహీన వర్గాల బతుకుల రాతలు మార్చే విధంగా ఉండబోతున్నాయి. కోట్లల్లో ఆస్తులు, విలువైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న స్టార్ ప్రశ్నించే గలమై దొరల ప్రభుత్వాన్ని దించడంలో కీలక భూమిక పోషించిన ధీరుడు. ఈ ఇద్దరు నేతలు భవిష్యత్తు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. మిగతా వార్తలన్నీ మళ్ళీ సపరేట్గా అందిస్తారు. ఇది ఇట్లా ఉంటాయి దిశ పైన. ఇక సూపర్ 8లో ఇండియా విక్టరీ, ఆఫ్ఘన్ జట్టుపై భారీ విజయం, 47 పరుగుల తేడాతో గెలుపు. సూర్య మెరుపినింగ్స్, బంతితో చెలరేగిన బుమ్రా, హర్షదీప్. ఇక ఒకరోజు ముందే అందిన నీట్ పేపర్, పోలీసులకు అభ్యర్థి అనురాగ్ యాదవ్ వాంగ్మూలం. మామయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడని వెల్లడి, పరీక్షను రద్దు చేసేది లేదు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఎందుకు రద్దు చేయరు? ఇంకా లీక్ అయిన తర్వాత హైకోర్టులో పిటిషన్ల విచారణ పైన స్టే, రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల చేసినట. ఇక విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ అని చెప్పి రాహుల్ గాంధీ ధ్వజమెత్తిండు. లిస్టులో ఉన్నదెవరో రాష్ట్ర కేబినెట్ విస్తరణపై మళ్లీ డిస్కషన్స్ జరుగుతున్నాయంట. రైట్గా నిజ నిర్ధారణ కమిటీ విజిట్ పై ఆశావాహులు టెన్షన్, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ప్రకటించాలని ఒత్తిడి. ముఖ్యమంత్రితో భేటీ కానున్న టీపీసీసీ నేతలు. ఇక ఇవాళ కేబినెట్ భేటీ, రుణమాఫీ విధి విధానాలు, అర్హతలపై చర్చ కొనసాగించబోతా ఉన్నారు. ఇక అయితే ఈ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు చాలా మంది నాకు కూడా పోస్టులు పంపుతా ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలి, తీన్మార్ మల్లన్నను విద్యాశాఖ మంత్రి చేయాలని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. బ్రదర్, ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి బాధ్యత అప్పచెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో రెండో విషయం ఏంటంటే ఆయా సామాజిక వర్గాల అవసరాలు తీర్చాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. సో దాంట్లో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సో క్యాబినెట్ విస్తరణ దాకా కాస్త ఓపికగా ఉండండి, కంగారు పడకండి. ఇవాళ క్యాబినెట్ భేటీ, రుణమాఫీ విధి విధానాలు, అర్హతలపై చర్చ జరగబోతా ఉంది. ఇక చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య సుసైడ్, దంపతుల మధ్య వివాదాల కారణం అంటూ ఒక వార్త. ఇక కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది, 1,00,000 పూచికత్తుపై మంజూరు చేసిన రౌసవెన్యూ కోర్టు అంటూ ఇంకొక వార్త. ఇక కవిత బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఆయనకు వచ్చినప్పుడు నాకెందుకు రాదు అనేటువంటి చర్చ. ఇక కోల్వార్ సెంటర్ స్టేట్ మధ్య సింగరేణి బ్లాక్ల వేలం ఇష్యూ. 3 ఏళ్ల క్రితం 4 బ్లాక్ల వేలానికి నిర్ణయం. అప్పట్లోనే ప్రధానికి రాష్ట్ర నేతల లేఖలు. నాడు వ్యతిరేకించిన బీఆర్ఎస్, నేడు అదే విధానంతో కాంగ్రెస్ సర్కార్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా నేడు హైదరాబాద్లో శ్రావణపల్లి బ్లాక్ యాక్షన్ నిర్వహించబోతా ఉన్నారట. ఇక శ్రావణపల్లి బ్లాక్ సింగరేణికి దక్కేనా అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. సింగరేణి విధ్వంసానికి బీజేపీ, బీఆర్ఎస్ఏ కారణం. బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. కొత్తవి ఏమో కానీ ఉన్నవి అమ్మేస్తున్నారు. సింగరేణిని ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇక ఇవాల్టి నుంచి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ. ఓకే, వివస్త్రం చేసి మర్మాంగాల్లో కారంపొడి. చెంచు మహిళకు చిత్రహింసలు, 10 రోజుల పాటు ఇంట్లో నిర్బంధం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అమానుష ఘటన. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణరావు అంటున్నారు. ఇక ఇవాల్టి నుంచి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ. 127 డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ చేపట్టనున్న సిబిఐ కోర్టు అంట. ముఖ్యమంత్రిగా అంటే అప్పుడు ముఖ్యమంత్రి గుండి ఆధార్ కాలేకపోయింది, ఇప్పుడు ఖాళీగానే ఉండు రమ్మని. టార్గెట్ 88 సీట్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోల్డెన్ టెంపుల్ గా భాగ్యలక్ష్మి ఆలయం. బీజేపీ అధికారంలోకి రాగానే మార్చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ డిస్మిస్ నిరాకరించిన నాంపల్లి కోర్టు. తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. దీంతో పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీడప్ చేసి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో 13 మంది కారు దిగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమంట. ఇప్పటికే 3 జాయిన్. త్వరలో గద్వాల ఎమ్మెల్యే చేరిక. మరో 8 మంది కోసం ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి హస్తం ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ కంటే ముందే జరిగేలా స్ట్రాటజీ చేస్తా ఉన్నారట.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్, బంధువుల ఇళ్లలోని సోదాలు, 3 కోట్ల ల్యాండ్ క్రూజర్ కారు గుర్తింపు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు, ఎమ్మెల్యే ఫ్యామిలీపై అక్రమ మైనింగ్ ఆరోపణలు, గతంలో ప్రధాని మోడీకి బీజేపీ నేత ఫిర్యాదు, తాజా ఘటనతో కారు పార్టీలో కలవరం, రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులు అని చెప్పి మైపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక త్వరలో జాబ్ క్యాలెండర్, లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జియో 46 పై నిర్ణయం తీసుకోనున్న సబ్ కమిటీ. ఇక నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. సో ఇవి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. తల్లి ఒడిలో తప్ప తలదాచుకోలేని పసిబిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే. రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రత లేని భయంకరమైన సమాజమా, సర్కారులెన్ని మారినా చట్టాలెన్ని ఉన్నా చిరిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలో. సమాజాన్ని మార్చలేని, రాజ్యాన్ని ధిక్కరించలేని అక్షరాలను కన్నీటితో తడిసిన కనికరం లేదు. స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్న చిన్నారుల భద్రత నెత్తురు దారపోసిన కన్నతల్లులే దిక్కు అని చెప్పి ముచ్కూరు సుమన్ గౌడ్. ఈడీ వేట మొదలైంది. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిపై ఈడీ కొరడ. ఇక లగ్డారం మైనింగ్ మాఫియా రూపంలో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గూడెం బ్రదర్స్. అప్పట్లో అధికారంపై అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ దుర్మార్గం. ఈ మైనింగ్ పై అక్రమాలపై గతంలో ఆదాబ్ హైదరాబాద్ అనేక కథనాలు వేసింది. అధికారులను గుప్పిట్లో ఉంచుకొని 100 కోట్ల విలువైన భూములు కబ్జా. సంతోష్ అండ్ గ్రానైట్ కంపెనీ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డ మధుసూదన్ మైనింగ్ ను సీజ్ చేసినా కేర్ చేయకుండా అడ్డగోలు తవ్వకాలు. ఇప్పటికైనా పాపం పండుతుందా, ఏదైనా మతలబ్ జరుగుతుందా అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ అనుమానం. ఇక పేపర్ ముందే అందింది. నీట్ పేపర్ లీకేజీ బట్టబయలైంది. 30 లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్టు సమాచారం. పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్ట్ అయిన విద్యార్థి. మరోమారు సుప్రీంకోర్టులో విచారణ, అన్ని కేసులు సుప్రీంకు బదిలీ. ఈ కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిందట. ఇక బొగ్గు గనులకు బీఆర్ఎస్ రక్షణ కవచం అంట. సింగరేణిపై కాంగ్రెస్ బీజేపీల కుట్రలు, వేలంపాటను. వీళ్ళు రక్షణ ఉండే ఓటేమో రక్షణ కవచం కాదు, ఇది భక్షణ కవచం. భక్షణ కవచమే, రక్షణ కవచం అంట. కథం చేసే కార్యక్రమం ఇది. ముఖం చూస్తేనే చెప్పొచ్చు ఇది దొంగల ముఠ అని. సింగరేణి తెలంగాణకే తలమానికం. సింగరేణిని కాపాడుకుంటాం, అవసరమైతే ప్రధాని కలుస్తాం. వేలాది మంది కొంగు బంగారం సింగరేణి అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక కారు దిగనున్న నేతలు, త్వరలో 10 మంది ఎమ్మెల్సీలు జంపు, పలువురు ఎమ్మెల్యేలు సైతం అదే దారిలో. ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్య భేటీ, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా. బీఆర్ఎస్ ను వీడియో యోచనలో కీలక నేతలు. ఇక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. వ్యవస్థలను కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు. బీజేపీ ప్రతి పదవికి తమ వ్యక్తులను పెడుతుంది. విద్యా వ్యవస్థను కూడా ఒక సంస్థ కబ్జా చేసింది. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు. దేవుడి మాన్యంలో అక్రమ నిర్మాణాలు. గండిపేట మండలం నెక్నంపూర్లో కబ్జా గురైన 28 ఎకరాలు. సర్వే నెంబర్ 112, 116, 125 భూమి మాయం. దీని విలువ సుమారు 170 కోట్లు. మామూలు మత్తులో మరికొండ మున్సిపాలిటీ పట్టించుకొని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ. ఇక 60,000 డొనేషన్. 60,000 మాత్రమే డొనేషన్ అట కేవలం. అచ్చా. సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకాలు. ప్లే స్కూల్ చిన్నారిని చితకబాదిన టీచర్ అట. స్కూల్ యాజమాన్యం అక్రమాల వెలుగులోకి. లక్షల్లో ఫీజులు. ఈ ఫీజులు అడ్డగోలుగా ఏడికి పోయినా తల్లిదండ్రులని పీడ్చి పిప్పి చేస్తా ఉన్నారు. ఈ కార్పొరేట్ స్కూల్లో ఈ ఫీజుల నియంత్రణ జరగాల్సిందే, లేకపోతే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ తల్లిదండ్రులకు అడ్డగోలుగా భారం. రోజు ఇడుకో 20-30 మంది వస్తారు. బయట చూడిపో ఫీజులు ఎంతమంది వచ్చారో పాపం. చెంచుమైలకు చిత్రహింసలు. గృహంలో నిర్బంధించి కౌలు రైతు దాడి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేసిండు. ఇవి ఆదాబ్ హైదరాబాద్. ఇవి ఒకసారి ఈనాడు పంపిన చూడ. గట్టిగా తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం, సత్కారం. ఆరోగ్య యోగా. ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక మానసిక ఆరోగ్య ప్రదాయనిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేనిదని చెప్పేసి ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కేజ్రీవాల్ కు బెయిలు. సాక్షుల్ని ప్రభావితం చేయరాదన్న ప్రత్యేక కోర్టు. ఇక వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాక్లు కట్టబెట్టారు. వాటిని సింగరేణికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. ఆ సంస్థ నిండా ముంచింది బరాసాయే. అఖిల పక్షంతో ప్రధాని వద్దకు బరాసా నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి కేటీ రామారావు. బొగ్గు గనుల కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు. కార్పొరేట్ గద్దలు మన 2 గద్దలు ఆల్రెడీ దిగినాయి. ఈ గద్దలు పెట్టింది నువ్వేనా? ఈ గద్దలు తయారు చేసింది నువ్వేనా? గద్దలు పెట్టినావు మరి. RRR పై త్వరలో త్రైపాక్షిక ఒప్పందం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHA మధ్య కుదిరే అవకాశం ఉందట. భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం
₹6.03 అట. భూపాలపల్లిలో అది ₹4.89. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భద్రాద్రి ఏది కేసీఆర్ పెట్టిన అది ఉందిగా ఏది థర్మల్ పవర్ ప్లాంట్ ఏది ఇండియా బుల్స్ కంపెనీ మిషన్ ₹6.03 తయారవుతుందట యూనిట్. ఇక ఈడ భూపాలపల్లి కాడ ఉన్నదేమో ₹4.89 తయారవుతుంది. చూసుకో ఎట్లుందా. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో 60% కోటా పెంపు రద్దు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందట. ఇక నీట్ పేపర్ లీక్ నిజమే. పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు. విచారణలో అంగీకరించిన విద్యార్థులు. మృత్యు భయంతో 3 గంటలు. మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం. గాల్లోనే చక్కర్లు కొట్టిన లోహ విహంగం. ప్రయాణికుల ఆహాకారాలట. అయ్యో. పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు. అక్రమ మైనింగ్తో 300 కోట్ల రూపాయల అర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. రైట్గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్ష గట్టి దెబ్బతీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందరి సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. అడవిలా పెరిగిన తుమ్మ చెట్లు తొలగించాలని ఆదేశించారు. రాజధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భాగోద్వేగం. నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆవేదన వ్యక్తం చేసినట. అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెంలోని పవిత్ర స్థలం మన మట్టి మన అమరావతి వద్ద మోకాళ్లపై ప్రణవిలిన ఏపీ సీఎం చంద్రబాబు. బాధపడ్డారంట అవన్నీ మొత్తం మునిగిపోయేట్లయితుంటే. రైట్గా రంభా మేడం ఒక సెల్ఫీ ప్లీజ్ అట స్వర్గంలో. లిఫ్ట్ లో అంతరిక్షానికి వినూత్న ప్రాజెక్టు చేపట్టిన జపాన్. లిఫ్ట్ లో అంతరిక్షానికి పోతారట. లిఫ్టా ఎట్లా సాధ్యమేది? ఎవరో టూరిస్టులు లిఫ్ట్ ద్వారా వచ్చారట. సెల్ఫీ అడుగుతున్నారు దేవేంద్ర అని ఆమె అంటుంది. రంభా చెప్తున్నది దేవేంద్రుడికి. ఎక్కడి లిఫ్ట్? హామీల భారం చూపండి మార్గం. బోస్టన్ కన్సల్టెన్సీతో కర్ణాటక సర్కార్ ఒప్పందం. నిధుల సమీకరణ ఆదాయం పెంపుపై సలహాలు ఇవ్వండి కర్ణాటక పంచాయతీ. రుణమాఫీ ఒకే దఫాలో. నేటి కేబినెట్ లో అదే ప్రధాన ఎజెండా. ఒకే దఫాలో చేయబోతా ఉన్నారు. మంచిగానే రాస్తురుగా. 10 ఏళ్ల పాలనకు ప్రొఫెసర్ స్ఫూర్తి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివ్వాలి. ఎక్కడ కూడా కేసీఆర్ దిగిపోయినాక యాదకొచ్చింది. తర్వాత జాతి పితాని ఎక్కడ కూడా రాయదు. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ఆనాడునై నేడు సై. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై 30 నెలల్లోనే నాలుక మడతేసిన రేవంత్. గన్ల వేలానికి హాజరవ్వాలన్న నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగ. క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ముంచే కుట్ర. ఈ మిలాఖత్ వెనుక మతలాబేంటి? సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న ఇచ్చినట. ఇది నేను ఉంటేనేమో నీ సూటి ప్రశ్న చెప్తూ కానీ ఇప్పుడు నేనేమో అట్టాడిపోయింటి. ఉద్యోగాలు ఇస్తారా గద్దె దిగుతారా? గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000, డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచాలని చెప్పి. గిన్ని పోస్టులు ఏం బీకిరు మరి? 10 ఏళ్ళు నువ్వేం బీకినావు? పోస్టులు ఖాళీ నిన్న కాదు కదా ఇవైతే జాబ్లు. ఇన్ని 25,000 ఉద్యోగాలు. అదే 5,089 ఉద్యోగాలు ఉన్నాయిరా డిఎస్సీలా. వాటిని 13,000కి పెంచుర్రా 10,000కి పెంచుర్రా అని చెప్పేసి మొర్రో మొత్తుకొని అడిగి మొత్తం రోడ్డు మీదకి వస్తే కనీసం కూడా రెస్పాండ్ కాకపోతే వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు ఎట్లా అంటుర్రా? 25,000 ఏడుకెళ్ళి వస్తాయి. 25,000 ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని వేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది నో డౌట్. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం వేస్తుంది నో డౌట్. కానీ గతంలో ఈ అన్నిటిని పెండింగ్ పెట్టింది వీళ్ళే కదా. ఇవాళ ప్రధాన వార్తగా రాస్తా ఉన్నారు. రాయాల్సిందే. వాళ్ళ ఆవేదన వ్యక్తం బయటికి రావాల్సిందే. కానీ ఆయాల ఈ వార్త ఎందుకు రాయలేదు? ఏలంగా ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. 1600 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఉంటే మరి ఎందుకు రాబోయే ఒక్క నోటిఫికేషన్ ఎందుకు వేయలేదు? పేపర్ లీక్ ఎందుకు చేసిండ్రు? ఇవన్నీ కథలు ఎందుకు చేసిండ్రు? వేలాన్ని ఆపి తీరాల్సిందే. బొగ్గు గనులకు సింగరేణి కేటాయించాలి. అవసరమైతే అఖిలపక్షంతో ప్రధాని వద్దకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. ఇక ఇవాళ బొగ్గు గనుల వేలం. అక్రమార్కులు నిజమే. నీట్ పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్న పత్రం అందింది. రాత్రంతా జవాబులు బట్టి పట్టాం. అరెస్ట్ అయిన విద్యార్థులు. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. విపక్షాల ఆగ్రహం. నీట్ రద్దు. కేంద్ర మంత్రి రిజైన్ కు విద్యార్థుల డిమాండ్. కౌన్సిలింగ్ ను ఆపబోము. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఎన్టీఏపై సమీక్ష కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ. నిన్న తొండ నేడు బయలుదేట. సైబర్ సిటీలో తెల్లవారుజామున నిలిచిన సరఫరా. వినియోగదారుడి ట్వీట్ కు విద్యుత్ శాఖ వివరణ. ట్రాన్స్ఫార్మర్ పై బల్లి పడినందువల్లే అంతరాయమట. హైదరాబాద్ కరెంటు కష్టాలపై నెట్టింట్లో చెలవుక్తులు వస్తా ఉన్నాయట. కరెంటు కోత, కోళ్ల మృత్యువాత. వైరల్ గా మారిన పౌల్ట్రీ రైతు స్వామి వీడియో. కాంగ్రెస్ మీటింగ్ కు పవర్ కట్టు, తరచు అంతరాయం. చీకట్లోని షబ్బీర్ స్పీచ్ ఇచ్చిందట. ఇక బదిలీకో రేటు. అటవీ శాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు, ట్రాన్స్ఫర్లు. చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తి సహాయకుడు. ఆయనను కలవందే ఏ ఒక్క పని జరగదు. పోస్టులను బట్టి 10 లక్షల వరకు వసూలు. దినదిన గండంలో మారిన ఉద్యోగుల పరిస్థితి. ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారోనని ఆందోళన. ఖాళీ జాగాలు నావే. మారుతి కాలనీ ప్లాట్లపై మాజీ ప్రజాప్రతినిధి కన్ను. కేఎం పేరుతో
ఖనీలు వరంగల్లో దౌర్జన్యం. కేమ్ అంటే కొండామురళి పేరుతో ఖాళీ జాగాలు నాయని చెప్పి చెప్తా ఉన్నారట. ఇక మరి ఏందో కథ ఏందో కానీ కొద్దిగా ఇటాటే అవుతా ఉంది ఈ శాఖ. చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య, ఇంట్లోనే ఉరేసుకున్న రూపాదేవి. ఇక బీహార్లో 65% కోటా రద్దు, రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కొట్టేసిన పాట్నా హైకోర్టు. ఢిల్లీకి సన్ స్ట్రోక్, హడలెత్తిస్తున్న వడగాల్పులు, 24 గంటల్లో 22 మంది మృతి. నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో కోవిడ్ తర్వాత ఇప్పుడే అత్యధిక సంఖ్యలో అంత్యక్రియలు. ఇక డార్క్ నెట్ పేపర్ ఆన్లైన్లో విక్రయానికి యూజీసీ నెట్ ప్రశ్నపత్రం, పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్న కేంద్ర మంత్రి. రైట్. 24 గంటల్లో 5 హత్యలు, వరుసగా ఘటనలతో వణుకుతున్న హైదరాబాద్. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే 2 హతం. మిత్రుడిని చంపిన దొంగ, భార్యను హత్య చేసిన భర్త. రైలు పట్టాలపై శవమై తేలిన ఈదీ బజార్ యువకుడు. మేడ్చల్ టానా పక్కన నగల షాప్ దోపిడీకి ఎత్తం. వాడు నగల షాప్ ఎంత దర్జాగా దూసుకొని పోయింది. విజువల్స్ ఉన్నాయి. ఇక అది ఏది కొద్దిగా భయంకరమైన కాబట్టి చెంచుమైలపై 3 పైశాచిక దాడి, 10 రోజులుగా ఒకే గదిలో నిర్బంధం, 24 గంటల్లో 5 హత్యలు జరిగినాయని చెప్పి చెప్తా ఉంది. మరి అచ్చా ఓకే, కవిత బేలు కథ ఏమన్నా రాసుకురా? కవిత బేలు లేదు, ఆమె గురించి